శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేయాలి అనుకుంటారు. మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వంటి ఉద్యోగంలో నేను మారితేనే నా జీవితంలో అనుకూలంగా ఉంటుంది, అది ఫైనాన్షియల్గా కూడా నాకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాను, అదేవిధంగా కుటుంబంలో కూడా కొంచెం ఎదుగుదల అనేది ఉంటుంది అని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. అదొక పాజిటివ్ రెస్పాన్స్గానే వస్తుంది. సంఘంలో గౌరవము గుర్తింపు పొందినటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వారి ద్వారా వీరికి ఒక మంచి ఉద్యోగంలో ఒక సహాయం పొందుతాను అని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే వీరికి ఒక మంచి ఆఫర్ రావటం, ఉద్యోగపరంగా కూడా అదొక మంచి బూస్టింగ్గా ఉపయోగపడుతుంది వీరికి. మరియు అదేవిధంగా చేస్తున్నటువంటి పనిలోనే మార్పు అనేది తథ్యంగా ఈ రాశి వారికి జరుగుతున్నది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా రాజకీయంగా కూడా ఉన్నటువంటి స్థితిలో మార్పు కోరుకుంటారు. రాజకీయంగా ఉన్నటువంటి స్థితి అయితే బాగానే ఉంది, కాకపోతే పదవి లేనిదే ఎవరు నన్ను పట్టించుకోరు అని చెప్పి మీరు భావిస్తారు. మీకు తెలిసినటువంటి వారికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ నామినేటెడ్ పోస్టులు వారికి నామినేటెడ్ పొజిషన్స్ రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రాజకీయంగా ఒక మంచి పరిణామం అనేది బాగా జరుగుతుంది. ఈ యొక్క డిస్కషన్స్లో వాదులాటలకి దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదులాటల కన్నా ఉపయోగపడేటువంటి పని చదువు చేస్తే మంచిది అని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాశి వారికి పంచమంలో సంచారం జరుగుతున్నటువంటి శని శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. పిల్లలు మళ్ళీ వారు చేస్తున్నటువంటి పనిలో ఎలాగైనా సరే వారి జీవితంలో పైకి రాగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు కలిగించగలుగుతారు మీకు. ఈ రాశి వారికి అభివృద్ధికరకమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ఒక ఇంట్రెస్ట్ అనేది కలగటం, మరియు అదేవిధంగా జీవితంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కొన్ని పనులు అంటే గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని చెప్పి చేస్తున్నటువంటి పనులు సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎక్కువగా ఆలోచనలు కలగటం అనేది స్టార్ట్ అవుతుంది. విలువైన వస్తువుల గురించి జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారి కాంట్రాక్టర్స్కి సమయానికి డబ్బులు అందక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడో చేసినటువంటి పనులకి ఇంకా సమయానికి డబ్బులు రాక ఆ డబ్బులు ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా వీటన్నిటికీ ముగింపు పలకాలి అంటే ఒక పెద్ద పొలిటికల్ పీపుల్తోనే మన వల్ల అవుతుంది, రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వారితోనే ఇది అవుతుంది, లేదంటే మన పరిస్థితి ఇంకా తలకిందులు అయిపోతుందని చెప్పి ఆలోచనలు ఉంటాయి.
దాని తగినటువంటి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు, దాని తగినటువంటి ప్రయత్నాలతో ముందుకు వెళ్తారో వాళ్ళని కలవడం కూడా జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా రేపు 5వ తారీఖున రాబోతున్నటువంటి స్కంద షష్ఠి, ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం అనేది మంచి పరిణామంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి స్కందుడు బాగలేడు, అంటే స్కందుడు కాదు, అది కుజుడు బాగలేడు. కుజుడు ఆధిపత్యాన్ని తీసుకున్నటువంటి వాడు స్కందుడు. కాబట్టి ఈ వారం విశేషంగా 5వ తారీఖున ఈ యొక్క స్కంద షష్ఠి రోజున అభిషేకం కానీ మరియు అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకోవటం, స్వామివారికి మీరు పడుతున్నటువంటి కష్టాలను వివరించడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు.